మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నమస్తే. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణానికి సంబంధించి విచారణలో రోజుకో షాకింగ్ విషయం బయటకు వస్తుంది. ట్విస్టుల మీద ట్విస్టులు కనిపిస్తున్నాయి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అలాగే వెంకటేష్ నాయుడు వీళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు. రాజకేశ్వరరెడ్డి ఎప్పుడు అరెస్ట్ అయ్యాడు. ఈ కేసులో ప్రముఖ పాత్ర పోషించారు వీళ్ళు. అయితే వీళ్ళకు ఒక మీడియేటర్ ఉన్నాడు. వాళ్ళ ఆదేశాల మేరకు నడుచుకున్నటువంటి ఒక కీలకమైనటువంటి వ్యక్తి ఉన్నాడు. ఈ మద్యం స్కీమ్ను మొదటి నుంచి కూడా ఫాలోఅప్ చేస్తూ వాళ్ళకి సహకరిస్తున్నటువంటి వ్యక్తి ఉన్నాడు. అతన్ని అదుపులోకి తీసుకుని అతని వాంగ్మూలాన్ని రికార్డు చేస్తే సంచలనమైన విషయాలు బయటకు తీసుకొచ్చాడు. కట్టా ప్రణయ్ ప్రకాష్ అతని వాంగ్మూలం ప్రస్తుతం మ్యాజిస్ట్రేట్ ముందు రికార్డ్ చేశారు. ఎలాంటి సంచలన విషయాలు బయటకు వచ్చినాయంటే, మద్యం తయారీ కంపెనీల నుంచి, సరఫరా కంపెనీల నుంచి తీసుకున్నటువంటి ఆ లంచాలు మొత్తం, ఆ ముడుపులు మొత్తం కూడా ఎక్కడ దాచిపెట్టారు, తర్వాత ఏం చేశారు, అన్నీ కూడా పూసగుచ్చినట్టు క్లియర్గా అధికారుల ముందు చెప్పేశాడు, కక్కేశాడు, మొత్తం ఒప్పేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ ప్రణయ్ ప్రకాష్ తన వాంగ్మూలంలో ఏం చెప్పాడంటే, ఏదైతే ఈ ముడుపుల రూపంలో తీసుకున్న డబ్బుల్ని జగన్మోహన్ రెడ్డి గారి తాడేపల్లి ప్యాలెస్ ఉంది కదండి, ఆ ప్యాలెస్కి కూతవేటి దూరంలో అత్యంత సమీపంగా ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ అనేది ఒకటి ఉంది. ఆ అపార్ట్మెంట్లో 312వ ఫ్లాట్ నెంబర్ని ఆ ఫ్లాట్ని అద్దెకు తీసుకుని ఈ డబ్బులు మొత్తం కూడా అట్టపెట్టిల్లో చేర్చారు. ఆ ఫ్లాట్ని అద్దెకు తీసుకుంది ఇతనే, ప్రణయ్ ప్రకాష్. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రాజకేశ్వర రెడ్డి వీళ్ళందరూ, ప్రణయ్ ప్రకాష్ నువ్వు 312వ ఫ్లాట్ నెంబరు అక్కడ అద్దెకు తీసుకో, అద్దెకి తీసుకున్నాక మన వాళ్ళందరూ కూడా వచ్చి నీకు అట్టపెట్టెల్లో డబ్బులన్నీ ఇస్తూ ఉంటారు. ఈ మద్యం కంపెనీల నుంచి వచ్చినటువంటి డబ్బులన్నీ కూడా ఇవి ఆ రూమ్లో భద్రపరచు, జాగ్రత్తగా భద్రపరచు, తర్వాత మేము చెప్పినప్పుడు అవి మేము ఎవరికి ఇవ్వమంటామో అప్పుడు వాళ్ళకు అందజేయని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు. అయితే ఈ డబ్బంతా కూడా ఎలక్షన్స్లో 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు చేరవేయటం కోసం దాపెట్టారు. అంతకుముందు చాలా స్పష్టంగా రాజకేశ్వర రెడ్డి కూడా తన విచారణలో చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే మద్యం కంపెనీల నుంచి మేము కమిషన్లు తీసుకున్నాము. ఎన్నికల్లో మన అభ్యర్థులకి లాభం కలిగే విధంగా, మన పార్టీకి ఫండ్ రూపంలో ఉపయోగపడే విధంగా ఈ డబ్బులు మనం ఉపయోగించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నాకు చెప్పారంటూ రాజకేశ్వర రెడ్డి కూడా గతంలో విచారణలో ఒప్పేసుకున్నాడు. ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. ఆ 312వ ఫ్లాట్ నెంబర్ దగ్గరికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కొంతమందిని పంపిస్తూ ఉన్నారు. ఈ ప్రణయ్ ప్రకాష్ అనే వ్యక్తి ఏదైతే అట్టపెట్టెల్లో డబ్బులు వచ్చినాయో వాటన్నిటినీ కూడా ఆ మనుషులకి ఇచ్చి వైసీపీ అభ్యర్థులకు అందజేసిన పరిస్థితి ఉంది. దాదాపు 500 నుంచి 700 కోట్ల రూపాయల వరకు ఈ 312వ ఫ్లాట్ నెంబర్లో భద్రపరిచినటువంటి ఈ సొమ్ముని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఎన్నికల్లో గెలవటం కోసం ఉపయోగించారన్నది చాలా క్లియర్గా ఒప్పేసుకున్నాడు. ఇంకొక ముఖ్యమైన విషయం, దాదాపు 1000 కోట్ల రూపాయల వరకు ఆఫ్రికా కంట్రీస్కి వెళ్ళిపోయాయి అని పెద్ద ఎత్తున చర్చ ఉందండి. ఎందుకంటే లోక్సభలోనే తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు గారు చాలా స్పష్టంగా చెప్పారు, దుబాయ్కి, ఆఫ్రికా కంట్రీస్కి తరలించేశారు సార్, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, విచారణలో చాలా సంచలనమైన విషయాలు బయటకు వస్తున్నాయి, ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం చాలా పెద్దది, ఢిల్లీలో జరిగింది చాలా చిన్నదని చెప్పి పార్లమెంట్లో ఆయన మాట్లాడిన పరిస్థితుంది. అప్పుడే రాష్ట్రం మొత్తం కూడా ఒక్కసారిగా షాక్ అయింది. ఇప్పుడు బయటకు వస్తుంది ఆఫ్రికా కంట్రీస్కి ఏ మేరకు తరలిపోయాయన్నది. టాంజానియాలో, ఆఫ్రికా కంట్రీస్లో జింబాబ్వే కావచ్చు, టాంజానియాలో ఇనుప ఖనిజం పరిశ్రమను ఏర్పాటు చేయాలని పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరిగాయి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రాజకేశ్వర రెడ్డి, తర్వాత వెంకటేష్ నాయుడు, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వీళ్ళందరినీ తీసుకొని ఈ ప్రణయ్ ప్రకాష్ అనే వ్యక్తి ఆఫ్రికా కంట్రీస్కి, ఈ దేశాలకు తీసుకెళ్లారు. అక్కడ ఇనుప ఖనిజం పరిశ్రమకు ఏర్పాటుకు ఎక్కడ సాధ్యాసాధ్యాలు ఏ విధంగా ఉన్నాయి, ఎక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుంది, అక్కడ ఉన్నటువంటి అధికారులతో భేటీలు నిర్వహించడం, ఇవన్నీ కూడా పలు దఫాలుగా జరిగింది, నేనే వాళ్ళని తీసుకెళ్లాను అని చాలా స్పష్టంగా ప్రణయ్ ప్రకాష్ అనే వ్యక్తి చెప్పేశాడు. అంటే మద్యం కుంభకోణం ద్వారా తీసుకున్నటువంటి డబ్బుల్ని విదేశాల్లో పెట్టుబడులు పెడతా ఉన్నారంటానికి ఈయన ఆధారం దొరికేసింది. ఎందుకంటే అధికారులు కూడా మీరు ఏ రోజు ఆఫ్రికా కంట్రీస్కి వెళ్ళారు, ఆ ఫ్లైట్కి సంబంధించిన డీటెయిల్స్, తర్వాత ఎన్ని రోజులకు మళ్ళీ ఇక్కడికి వచ్చారు, అక్కడ ఎవరెవరిని కలిశారు, ఈ డబ్బులన్నీ కూడా ఆఫ్రికా కంట్రీస్కి ఎంత మొత్తం తరలించారు, దుబాయ్కి ఎంత మొత్తం తరలించారు. ఎందుకంటే ఇతను ఎక్కువగా దుబాయ్లో ఉంటాడు. దుబాయ్ నుంచి నేరుగా ఆఫ్రికా కంట్రీస్కి మళ్ళీ హైదరాబాద్ రావటం. సో ఈ వ్యవహారం జరిగిందనమాట. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిందో, ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందో అప్పుడు రాజకేశ్వర రెడ్డి హైదరాబాద్లో ఉన్నటువంటి తన కార్యాలయానికి పిలిపించుకున్నాడంటే ప్రణయ్ ప్రకాష్ని.
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కేసిరెడ్డి ఈ ప్రణయ్ ప్రకాష్ని పిలిపించుకొని మనం ఓడిపోయాం కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి, నీ ఫోన్లు ఏవైతే ఉన్నాయో పూర్తిగా నాకు అందజేయి, నాకు సరెండర్ చేయి, 3 లక్షల రూపాయలు నీకు తీసుకో, ఫోన్లు కొత్త ఫోన్లు కొనుక్కో, నువ్వు వాడినటువంటి ఫోన్లన్నీ కూడా నాకు ఇవ్వు అని చెప్పి తీసుకొని ఆన్ ది స్పాట్ ప్రణయ్ ప్రకాష్ ఫోన్లన్నీ కూడా ధ్వంసం చేశాడు రాజకేశ్వరరెడ్డి. తర్వాత ఎప్పుడైతే రాజకేశ్వరరెడ్డి ప్రమేయం ఉందని చెప్పి కథనాలు వస్తున్నాయో, కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మద్యం స్కామ్లో రాజకేశ్వరరెడ్డి ఉన్నాడు అని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరిగిందో, మీడియాలో కథనాలు వచ్చాయో, సార్ మీ పేరు ఇప్పటికే చాలా వరకు పేపర్స్లో వస్తుంది, టీవీలో వస్తుంది, నాకు ఎందుకో భయంగా ఉంది సార్ అంటే, ఏం భయపడాల్సిన పని లేదు, నువ్వు ఫస్ట్ దుబాయ్ వెళ్ళిపో, కొన్ని రోజులు దుబాయ్లో ఉండు, మేము చెప్పే వరకు అన్నారు. తర్వాత కొన్ని రోజులు దుబాయ్లో ఉన్నాడు, తర్వాత మళ్ళీ వచ్చాడు, మళ్ళీ వెళ్ళిపోదామన్న క్రమంలో ఈ ప్రణయ్ ప్రకాష్కి సిట్ నోటీసులు ఇచ్చింది, విచారణకు పిలిచింది. కొన్ని రోజులు విదేశాలను దాక్కున్నాడు, ఇక రాక తప్పలేదు, సిట్ అధికారులు ఒత్తిడి ఎక్కువ అవుతుంది, ఏదో ఒక రోజు రావాల్సిందే. సో విచారణకు వచ్చి మొత్తం విషయాలు గక్కేశాడు. ఇక్కడ 312 ఫ్లాట్ తాడేపల్లి ప్యాలెస్ దగ్గర ఎంత డబ్బులు పెట్టారు, ఎవరెవరికి ఇచ్చాడు, తర్వాత ఆఫ్రికా కంట్రీస్కి ఎంత మొత్తం పోయింది, అక్కడ ఏం చేయాలనుకున్నారు, ఇవన్నీ కూడా పూసగుచ్చినట్టు క్లియర్గా చెప్పేశాడు. సో రాజకేశ్వరరెడ్డి ప్రమేయం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన తనయుడు చేసింది, ఇది మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్లో జరిగిందనేది చాలా స్పష్టంగా క్లియర్గా పోలీసులు ఆధారాలు సంపాదించారు. సో చూద్దాం, ఎందుకంటే రోజుకు ఒక కొత్త విషయం, సంచలనమైన విషయాలు బయటకు వస్తున్నాయండి. మొన్నటి వరకు చెవిరెడ్డి పేరు లేదు. సో విచారణ చేస్తూ ఉండగా అప్పుడు చెవిరెడ్డికి సంబంధించిన ఆధారాలు లభిస్తే ఆయన అరెస్ట్ చేశారు. ఆయన యాక్చువల్గా శ్రీలంక పోదాం అనుకున్నాడు, కొలంబో వెళ్ళిపోయి హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాడు. ఎయిర్పోర్ట్లోనే బెంగళూరులో పట్టుకున్నారు సిట్ అధికారులు. ఎందుకంటే లుకౌట్ నోటీసులు ఉన్నాయి కదండి, లుకౌట్ నోటీసులు ఉండబట్టి అన్ని ఎయిర్పోర్ట్లకి ముందు లుకౌట్ నోటీసులు ఉన్నాయి కదండి. సో డెఫినెట్గా అక్కడ ఎయిర్పోర్టు ఇమిగ్రేషన్ అధికారులు ఎవరెవరు ఎయిర్పోర్ట్లోకి వస్తున్నారో వాళ్ళకి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఎవరి మీద కేసులు ఉన్నాయి, లుకౌట్ నోటీసులు ఉన్నాయి, ఎవరిని అడ్డుకోవాలి, వాళ్ళకి సమాచారం ఉంది. సో అందుకే చెవిరెడ్డిని ఎప్పుడైతే కొలంబోకి వెళ్ళిపోదామని ప్లాన్ చేసుకున్నాడో, ఎయిర్పోర్ట్లో నుంచి ఆంధ్రప్రదేశ్ సిట్ అధికారులకు సమాచారం ఇచ్చారు, ఆయన పట్టుకున్నారు, అరెస్ట్ చేశారు. సో ఇక్కడ క్లియర్గా మనకు అర్థమవుతోంది, వాస్తవాలన్నీ కూడా బయటకు వచ్చేస్తున్నాయి. ఎన్ని వేల కోట్ల రూపాయలు దోచేశారు, ఏం చేద్దాం అనుకున్నారు, ఇది మొత్తం కూడా బయటపడిపోతుంది. రేపో మాపో కీలక సూత్రధారులు ఎవరు ఆదేశాలు ఇచ్చి స్కామ్ చేశారో వాళ్ళు కూడా అరెస్ట్ కాక తప్పదు.